హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. సీఎం చంద్రబాబు ఆలోచనలు సత్ఫలితాలిచ్చాయని మంత్రి నిమ్మల తెలిపారు. గతేడాదితో పోలిస్తే వర్షపాతం తక్కువైనా భూగర్భ జలాలు రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఉన్నాయంటే సీఎం వాటర్ మేనేజ్మెంట్ వల్లే సాధ్యమైంది. తుంగభద్ర, శ్రీశైలం, కాటన్ బ్యారేజ్, గోరకల్లు రిజర్వాయర్, హంద్రీనివా ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. 5 ఏళ్లలో చేయలేని పనిని ఒక్క ఏడాదిలోనే చేసి చూపించారు. కరువు లేకుండా చేయడమే సీఎం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. నర్సీపట్నంలో కాలేజీని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. 500 కోట్లతో ఒక్క కాలేజ్ నిర్మాణం చేపట్టామని, చంద్రబాబు వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. పేదవాడికి వైద్య విద్య అందుబాటులోకి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తే బాబు వాటిని అమ్మేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్ లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చంద్రబాబు వెళ్తున్నారు. ఎన్డీఏ కూటమి పార్టీలతో పాటు విపక్ష పార్టీలకు చెందిన వారికి కూడా ఆహ్వానాలు పంపుతారు. రాష్ట్రపతి భవన్ లో జరిగే ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతం. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ బిల్లు ఇంకా పెండింగ్ లోనే ఉందని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. స్థానిక ఎన్నికల్లో 50% క్యాప్ ఎత్తేస్తూ ప్రభుత్వం పంపిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ జారీ చేసిన మెమోతో ఈ గందరగోళం నెలకొంది. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో ఈ రోజు చర్చించారు. వికారాబాద్, కృష్ణా కొత్త రైల్వే పనులను వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం కొత్తగా రైల్వే కనెక్టివిటీ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 61 హామీల్లో 1-2 తప్ప ఏవి అమలు చేయలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ. ప్రజలను ఏమార్చి విలాసవంతమైన జీవితాలు గడపాలనే ఆలోచన తప్ప మరేమీ లేదని ఆయన మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఓట్ చోరీ ప్రెజెంటేషన్ పై బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ ను ఏ ఫారెన్ బాస్ నడిపిస్తున్నారు? ఆగస్టు 7న ఓట్ చోరీపై వెబ్సైట్ లో 3 పీడీఎఫ్లు అప్లోడ్ చేశారు. అవి మయన్మార్ నుంచి అప్లోడ్ అయ్యాయి. ఆధారాలంటూ ఆయన చూపించినవి ఇండియాలో తయారవ్వలేదు. భారత విపక్షం వెనుక విదేశీ హస్తం ఉందని బయటపడింది. రాహుల్ కాంగ్రెస్ డెమోక్రసీకి అత్యంత ప్రమాదకరమని ఆయన ట్వీట్ చేశారు. ఇథనాల్ పెట్రోల్ పై సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పెయిడ్ పొలిటికల్ క్యాంపెయిన్ జరుగుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ కార్యక్రమంలో అన్నారు. ఆ ప్రచారాన్ని పట్టించుకోవద్దని కోరారు. E20 పెట్రోల్ సురక్షితమని, దాన్ని ప్రభుత్వ నియంత్రణ సంస్థలతో పాటు ఆటోమొబైల్ కంపెనీలు స్వాగతించాయని పేర్కొన్నారు. కాగా E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన పేరు, AI మార్క్ ఫొటోస్ ను అడల్ట్ సైట్ లో వాడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు 72 గంటల్లో సంబంధిత సైట్స్ URLs ను తొలగించి సదరు ఆపరేటర్ల వివరాలను సీల్డ్ కవర్ లో సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. ఇది ఆమె పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగిస్తుందని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని వ్యాఖ్యానించింది కోర్టు. నేపాల్ ఆందోళనలు మరో మలుపు తిరిగాయి. అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా ఉద్యమించిన జెన్జీ యువత ఇప్పుడు గ్రూపులుగా విడిపోయింది. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు కాఠ్మాండులోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ వద్దకు చేరుకున్న ఆందోళనకారుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. తమతో కాకుండా వేరే గ్రూప్ తో ఆర్మీ చర్చలు జరుపుతోందని మరో వర్గం ఆరోపిస్తోంది. గృహహింస కేసులో హీరోయిన్ హన్సికకు బాంబే హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. 2021లో ముస్కాన్ కు హన్సిక సోదరుడు ప్రశాంత్ తో పెళ్లవగా పలు కారణాలతో విడిపోవాలనుకున్నారు. దీంతో పాటు ఆయన తల్లి జ్యోతి, హన్సిక తనను మానసికంగా వేధిస్తున్నారని ముస్కాన్ ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో హన్సిక, జ్యోతికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బెంగళూరు తొక్కిసలాట ఘటన తర్వాత సోషల్ మీడియా నుంచి విరామం తీసుకున్న ఆర్సీబీ కొద్ది రోజులుగా వరుస ట్వీట్ చేస్తుంది. తాజాగా ఐపీఎల్ లీడర్షిప్ ను షేర్ చేసింది. బర్నింగ్ డిజైర్, కాన్స్టెంట్ అప్రోచ్, బోల్డ్ ప్రామిస్. ఈ ప్రమాణమే మనల్ని ఈ దశాబ్దంలో అత్యుత్తమ జట్టుగా నిలబెట్టింది. నిజాయితీ, నమ్మకంతో ఒక్కో మెట్టును పేర్చుతూ నిర్మించుకున్నామని పేర్కొంది. అయితే 2020 నుంచి ఆర్సీబీ 90 మ్యాచ్ల్లో 50 విజయాలతో టాప్ లో ఉంది.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈసారి టోర్నీలో అంపైర్లు, మ్యాచ్ రిఫరీలుగా మహిళలే ఉండనున్నారు. దీంతో పూర్తిగా మహిళలతోనే వన్డే వరల్డ్ కప్ నిర్వహించడం ఇదే తొలిసారి కానుంది. గతంలో మహిళల T20 వరల్డ్ కప్, కామన్వెల్త్ గేమ్స్ లోనూ మహిళా అంపైర్లు, రిఫరీలను నియమించారు. భారత్, శ్రీలంక ఆతిథ్యంలో వన్డే వరల్డ్ కప్ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరగబోతోంది.